ఎందుకు సక్రమంగా బతకూడదు, మనం కూడా ఎందుకు ధర్మబద్ధంగా బతకూడదు, ఇతరులు మనం కూడా ఎంత ప్రేమాభిమానాలు పెంచుకుంటూ ఎందుకు అందరితో స్వభావంతో వెళ్ళకూడదు. ఆ విధంగా వెళితే మనకు కూడానేమో ఇలాంటి అవకాశాలు వస్తాయనే యొక్క భావన మన అందరికీ కూడా కలగడానికి ఇలాంటి సన్మానాలు అంటే ఈ యొక్క ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానం చేశామంటే ఆయనతో సరిపెట్టుకోకూడదు కూడా ఎందుకని ఎంతో ప్రేమగా అయినా పాండు ఎప్పుడు వచ్చావు ఏమిటి అని చెప్పి మా బావగారుగా ఆయన ఎంతో ఎన్నో విధాలుగా మమ్మల్ని కూడా ఆదరాభిమానాలతో చూశారు. అదే మా బావగారు పోతే కూడా వారి కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా కూడా ఆదుకుని వారికి నేను ఉన్నాను మీకు ఏం భయపడక్కర్లేదని చెప్పి ఎంతో ఈ రోజుల్లో తన కుటుంబం తన పిల్లలు తన సంతానం అని చెప్పిన రోజుల్లో కూడా ఆ యొక్క తమ్ముడు యొక్క కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా సాగించగా ఆ యొక్క మహానుభావుడికి ఈ యొక్క సన్మానం జరగడంలో లేదు. మనం సన్మానించుకోవడం నేను భావించాలి. అయితే ఈ అభిప్రాయాలు కూడా చాలా ఉత్తమపౌరులు చెప్పి అనుకోవాలి. ఏమంటే మన విత్తనం ఎంతమందికి వేసినా క్షేత్రం శరీరం కాకపోతే శరీరం మనకు రాదు. అందుచేత ఎవరైనా సరే ఆయనకి ఎవరైనా ఊరు చెప్పి శాస్త్రాలలో ఉంది. ఆ ప్రకారంగా అయితే ఈ ఊళ్ళో ఈ మంచి ఆయన యొక్క ఈ యొక్క ప్రవర్తన శీలము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడంలో ఆ ఊళ్ళో కూడా దాన్ని సక్రమంగా స్వీకరించి దానికి తగినటువంటి యొక్క ప్రతిస్పందన చేయడం చాలా గొప్ప విషయం. అందుచేత వారికి ఆ యొక్క భగవంతుడు ఆయుర్వేదాన్ని ప్రసాదించి ఇంకా 1200 చంద్రులను కూడా ఆయన దర్శించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఢిల్లీ నుంచి గత నెలలుగా రోజు ఫోన్ కాల్ చేస్తూ ఎలా జరుగుతుందా కార్యక్రమం అని అడుగుతూ ఎంతో వాడడానికి హెల్ప్ చేసేవాళ్ళు. వాడు మీ అందరికీ తెలుసు. నా బాబుల్ని స్టేజ్ మీద వచ్చి దాన్ని మాట్లాడడానికి కానీ వాడికి జనరల్గా పొలిటీషియన్స్ చేయించి పండితులు గారితో మాట్లాడుతున్నాను. ఓం సభకు చేసినటువంటి అధ్యక్ష సభ కేసీఆర్ ప్రసాద్ గారు, నా అన్నగారి కేసీఆర్ ప్రసాద్ గారికి, అలాగే సభాకి ఐఐటి బొరయ్య గారికి, అలాగే ఐఎస్ఎన్ రాజు గారికి, గోవింద్ గారికి, శ్రీరామచంద్ర గారికి, మా అన్నగారి సత్యనారాయణ గారికి, అలాగే కృష్ణమూర్తి గారికి అభినందన తెలియజేస్తూ మాకు మా కుటుంబానికి వశిష్ఠుడు మాకు రామూర్తి గారు ఎందుకంటే మా అందరి పిల్లలు కూడా ఆయన చేశారు. మా తమ్ముడికి ఆయన మూడు తమ్ముడు అలాగే మా పిల్లల పిల్లలు కూడా ఆయన చేశారు. అంటే మా కుటుంబానికి వశిష్ఠుడు అని ఆయన ఇవాళ సన్మానం జరుగుతుందంటే ఆయన నేను ఇంట్లోనే పుట్టాను. నా పాఠశాల ఆయనే చేయించారు. మా అమ్మగారు చెప్తా ఉంటారు ఏం చేయాలి ఆయన చాలా జబ్బు చేస్తే ఇప్పుడు ఎలా ఉంటామని తెలియకుండా ఉంటే మా అమ్మగారు అంటే రామూర్తి గారు పాఠశాల గురించి జీవించారు. ఆయన జీవించిన అలాంటి వశిష్ఠ మహాముని అందరూ వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళు అంటారంటే అందరూ వశిష్ఠ మహాముని ఆయన ఇక్కడికి వచ్చే వేళ అలాగే పైగా నాకు తెలియనటువంటి తర్వాత ఎప్పుడేం నమస్కారం అంటే ఆయన దీన్ని ఎలా ఈ రెండుతో మాట్లాడి తీసుకోవాలి. అంచేత ఆయన దీని వల్ల మేము అందరూ ఈ రోజు ఈ వయసు వచ్చినప్పుడు కూడా ఇలా ఉంది కదా ఆయనకి నమస్కారం. ఇక్కడ ఈ సభలో రామూర్తి గారి పెద్దలు అఖిల భానుమూర్తి గారు కాదు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అఖిల భానుమూర్తి గారిని పెద్దలు పెద్ద ఆయన మాట్లాడి చెప్పడం
జయంతిరావు గారి పెద్ద అంతేకాకుండా కొన్ని విషయాలు చెప్పడం చాలా మంచిది. నాకు పెళ్ళి 50 ఏళ్ళు అంటే నాకు 1962లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి అంటే నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఆయన గురించి తెలుసు. నా తర్వాత నాకు ఇద్దరు అల్లుడికి కూడా ఫోన్ చేసి అందరూ రావాలి పప్పు అన్నం తిందామనేటువంటి భావం ఇప్పటికీ కూడా పిలుస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తారు అంటే ఏమి ఇచ్చారు ఏం కాదు అని కాదు, కానీ ఇప్పటికీ కూడా 50 ఏళ్ళ నుంచి కూడా ప్రతి సంక్రాంతికి ప్రతి దసరాకి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి పిలిచి ఇంటికి వచ్చిన వాళ్ళకి చాలా మర్యాదలతో మా అల్లుళ్ళందరినీ కూడా చూశారు. అంతేకాకుండా కొడుకు కూడా చాలా అందులో శ్రీరామూర్తి గారికి ఎందుకు అడ్డుగా ఉందేమో దానికి కొంచెం లేవడమ్మా అడ్డుగా ఉందేమో ఆవిడకి. వారిద్దరూ కూడా వెంకమ్మ గారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆవిడ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫోన్ చేశారా లేదా, దొక్కా సీతం గారు కూడా ఏ టైంలో వచ్చినా సరే వంట ఉండి అందరికి పెట్టి వాళ్ళు అలాగే ఆ వెంకట స్వామినాథన్ గారికి మొదటి భార్య కామస్వామి ఆవిడకి పిల్లలు లేకపోతే రెండో ఒకటి చేసుకోండి అని చెప్పి ఆవిడ చెప్పింది. మరి చూడండి ఎంత గొప్పగా ఆవిడ పిల్లలు లేకపోతే రెండో ఒకటి చేసుకోండి నాయన, అదే నాయన మొగుడితో తెచ్చిందన్నమాట చేసి పెళ్లి చేసి చేసేటప్పుడు ఈ పిల్లలు జరిగింది. ఆవిడకి 5 ఆడపిల్లలు, వెంకటస్వామి గారికి 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అలాగే ఈయనకి కూడా 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఈయన 19వ సంవత్సరం ఆషాఢ దశమి నాడు 21/7/1930లో జన్మించారు. మోలేకరు నరేంద్రపురం నేతృత్వంలో వృత్తి రక్షించారు. నేతృత్వం మా నాన్నగారి దగ్గర కూడా నేను చదువుకున్నాను, స్మార్తం అది నేర్చుకున్నాను. 1935లో ఈ తండ్రి గారి మరణం జరిగింది. 1947లో కామస్వామి గారికి పోయారు. అంటే అప్పటి వయస్సు ఆయనది ఇంచుమించు 5 ఏళ్ళు. తండ్రి పోయేటప్పటికి 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్ళ నుంచి చూడండి మరి ఈ కాపురాన్ని ఈదుకుంటూ ఆ పిల్లలు సంసారం అలాగే వాళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటూ చేశారు. అలాగే 1945లో ఇంటికి ఉపనయనం అయింది. అలాగే 1948లో శ్రీపాద వారి ఆడపుట్టి మొగలకు వీళ్ళంతారు వారితో సత్యవతి గారితో వివాహం జరిగింది. 1975లో వెంకమ్మ గారు చనిపోయారు. 1949 నుంచి అవిడి గ్రామానికి పురోహితులుగా ఉంటూ సంస్కృతి సంప్రదాయాలను నిష్ఠ దేవతలు ఆలోచనలు చేస్తూ హరిశంకర్గాలను జయించి ఆయన 3 తరాలకు పైబడి గ్రామ ప్రజలకు ఉపనయన వివాహాన్ని శుభకార్యములు చేస్తూ బ్రహ్మర్షి అనిపించుకొని అందరి మన్ననలను పొంది సార్థక నామధేయులయ్యారు. ఆయన వీరికి 5 కుమార్తెలు 3 కుమారులు, అందరికీ వివాహాలు చేశారు. వీరికి మనవలు 12, 5, 17 ముని మనవలు 2, 7 తమ్ముళ్ళు. అంటే మొదటి తరంలో మగపిల్లలు ఎక్కువ, ముని మనవల దగ్గరికి వచ్చినప్పటికీ 6 ఆడ సంతానం ఎక్కువ.
వీరిది 3 పువ్వులు 6 కాయలుగా జీవితం సాగుతుంది. అయితే ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ యొక్క సహకారం ఉండాలి. అది అక్కడైనటువంటి సత్యవతి గారు ఆవిడ వల్లే ఇది కొంచెం ఒకప్పుడు కోపం వచ్చినా ఆవిడ సర్ది చెప్పి ఇలా చేయండి అలా చేయండి అనేటువంటి భావంతో చెప్పడం వల్ల పాపం చాలా హాయిగా అదే అంచేత స్త్రీ యొక్క ఆ గొప్పతనం కూడా ఈ సంసారంలో చాలా గొప్పదని చెప్పి మా అత్తగారు నిరూపించారు. అయితే ఇక్కడ ఒక శ్లోకం అవుతుంది, దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. దానైనా అంటే దానం చేయడం వల్ల మనకి భోగాలు వస్తాయి. పూర్వజన్మలో మనం దానం చేయాలి. ఆ దానం వల్ల ఈ జన్మలో భోగాలు వస్తాయి, సంపద వస్తుంది మనకి. తర్వాత మేధావి వృద్ధ సేవయ, మనం తెలివితేటలతో జన్మిస్తాం. ఎప్పుడు మన పండితుల్ని గౌరవించినప్పుడు, పండితులు సేవ చేసినప్పుడు, పెద్దవాళ్ళు సేవ చేసినప్పుడు మనం పండితులుగా జన్మిస్తాం. అలాగే అహింస దీర్ఘాయువుగా మనిషి ఏదో పవన్ చెప్పడం అది కాదు, మనోవాక్యాయకరణ చేసినట్టయితే ఈ జన్మలో 80 ఏళ్ళకి భయపడి ఆయన ఈ మనోవాక్యాయకరణ చేత ఎవరిని కూడా బాధించలేదు. గత జన్మలో 80 ఏళ్ళు భయపడి ఆయన జీవిస్తున్నారు. అయితే ఇంకా ఆయన తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడి ఆయన 100 సంవత్సరాలు కూడా జీవించాలని చెప్పి ఆ భగవంతుని మనం కోరుకుంటున్నాం. అలాగే 15/7/1990 సంవత్సరంలో పూర్తి జరుపుకున్నారు. మండపాలు హోమాలు వేసుకున్నారు. 95లో ఇప్పుడు ఉండేటువంటి బిల్డింగ్ కట్టారు. 1950 నుంచి 2005 వరకు ఈయన వ్యవసాయం కూడా చేశారు. వ్యవసాయంలో మంచి ఫలితాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ వృత్తిని చూసుకుంటూ ఏదో కవులకి 2-3 ఎకరాల భూమి కూడా తీసుకున్నారు. వ్యవసాయం కూడా చేశారు. 2005లో లక్ష్మణంలో దంపతులు చేసుకున్నారు. వీరి యొక్క వాక్కు బ్రహ్మవాక్కు. అది మాకు అంటే ఏంటంటే ఒక సైటు అమ్మకానికి వచ్చింది మా ఇంటి దగ్గర. ఇలా మా మీద కొందాం కొనేలా అయిపోతుంది అంటే అక్కడ ఇదేంటి పని మీకు 2 అంతస్తులు బిల్డింగ్ పెట్టారు. అలాగే దీనికి బంధువుల మీద చాలా ప్రేమ, ఎంత ఆప్యాయత. మీరు వారు అంటారు ఎవరు వచ్చినా పక్కన తప్పుని తిరుగుతుంది. అది ఎదురుపడి వారి యొక్క యోగక్షేమాలని అవసరం అయితే వాడికి సహాయం కూడా చేసిన రోజులు. ఎవరైనా మన పెళ్లి చేసుకున్నాం వస్తే ఏదో బియ్యం బస్తా ఇప్పటికీ వాళ్ళు ఇంట్లో చూడండి, మీరు ఒక కుండలో బియ్యం వేసుకుంటారు. ఎవరు వచ్చినా సరే ఒక గ్లాస్ ఉంటుంది, చదువుకున్న మనోడు ఎవరు తీసుకెళ్ళి పెట్టేస్తారు. అది ఎంత గొప్ప విషయం. మన ఎంత ఒక బొట్టు ఉంటుంది, బొట్టులో బియ్యం ఉంటాయి, గ్లాస్ ఉంటుంది. ఎవరైనా ఉష్ణాలు వస్తే ఆ బియ్యంతో వేస్తాడు. అంచేత బంధువులైన వీటి ప్రేమ అందులాగా సృష్టించింది. వీరి చేసుకున్న పుణ్యం వల్ల వీరి కుమార్తెలు కోడళ్ళు అల్లుళ్ళు ఎవరు కూడా ఇది కుమార్తెని దేవతాడు. వీరి బాటలో జీవనయానం చేస్తున్నారు. వీరి ఆశీస్సుల వల్ల ఎవరు ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తున్నాం. ఈ గ్రామస్తులు శ్రీరామూర్తి గారిని సన్మానించడం ద్వారా వారి రుణము తీర్చుకున్నారు. ఇది డాక్టర్ టీవీ రామకృష్ణ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. అసలు ఈ సన్మాన కార్యక్రమం మా నాన్నగారు జరుగుతున్న మొట్టమొదటి కారకుడు టీవీ రామకృష్ణ గారు.
అందుకని మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ది డే. డాక్టర్ రామకృష్ణ గారు, జైన్ శ్రీరామకృష్ణ గారు వారి దంపతులకి ఆయన డాక్టర్. ఆయన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతూ మనకి ఎప్పుడు సేవలు చేయించే పరిస్థితుల్లో పెట్టి ఆయన థ్యాంక్స్ చెప్తూ ఆహ్వానిస్తున్నాను. ఆయన 4 ముక్కలు జైన్ రామకృష్ణ గారి గురించి చెప్పని కోరుతున్నాను. వేదిక పెద్దలకి, ఊరి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. రావుడు గారి గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు. ఎందుకంటే రావుడు గారికి నేను చేసింది ఏమీ లేదు. ఒక చిన్న బరిబీజ ఆపరేషన్ చేశాను. ఆయన ఏంటంటే ఏదో దానివల్లే ఆయన ఆయురారోగ్యాలు పెరిగిపోయాయని ఆయన అనుకుంటున్నారు. యాక్చువల్గా నా గొప్పతనం ఏం లేదు. ఆయనకి నిజంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఉండాలని ఆశీర్వదించి పంపించాడు కిందకి. కానీ అలాంటి వ్యక్తుల వల్ల మన ఎవరి సుఖశాంతితో ఉందేమో అనుకుంటున్నాను. ఎక్కడో పూర్తిగా మునిగిపోతే మనం ఇక్కడ పూర్తిగా అప్పట్లో మునిగిపోతే మనం ఎప్పుడూ మొదలలేదు. మనం ఎప్పుడు తోటల్లో ఎప్పుడూ రాలేదు. అందుకని కొందరు పుణ్యాత్ములు అలాంటి వాళ్ళు ఇంకా 100 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా ఆయన ఆయురారోగ్యంలో తిరుగుతారు. ఇలా మనకి గ్రామానికి పురోహితుడిగా ఉండాలి, బ్రహ్మగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తా. ఎంతో సెలవు చేసుకోండి. మనం ఇప్పుడు జైన్ శ్రీరామకృష్ణ గారు ఉంటే చెప్తూ జైన్ శ్రీరామకృష్ణ గారు సంబంధం వాళ్ళు మనం మాట్లాడమని చెప్పాం. కానీ మనందరం సత్యవతి గారి రోల్ వాళ్ళ లైఫ్లో మర్చిపోయాం. ఆవిడ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. జైన్ శ్రీరామకృష్ణ గారి భక్తులు వీళ్ళు ఎవరు నన్ను గురించి మాట్లాడలేదు, నన్ను గురించి పట్టించుకోవట్లేదు అనే ఒక భావన ఆవిడకి మనసులో ఉంటే ఆశ్చర్యం లేదు. ఆవిడ తల్లి అక్కడ సత్యం గారు అక్కయ్య గారు అబ్బాయి ఆయన మన మధ్యలో ఉన్నారు కదా. ఆయన్ని సత్యవతి గారి గురించి ఉద్దేశించి 4 మాటలు చెప్పమని నమస్కారం. అందరూ మా పిండి గారి గురించి, బాబాయ్ గారి గురించి చెప్పారు. మా పిండి గారి గురించి కూడా ఒక 4 మాటలు చెప్తే బాగుండేది నా చివరి కూర్చొని వింటున్నాను. కానీ నా మనసులో చెప్పాలి ఆవిడ గురించి కూడా అని చెప్పి నేను ఇక్కడికి స్టేజ్ మీద రావడం జరిగింది. పెద్దలందరూ బాబాయ్ గారు కూడా మరింతారు. మా అమ్మగారు అప్పచెల్లెడు 7. అందరిలోకి ఆఖరి ఆవిడ మా సత్యవతి పిండి గారు. మా బంధువర్గంలో మాస్టర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. కానీ వైదిక వృత్తిలో బాబాయ్ గారు ఒకరే. మనకున్న సాంప్రదాయం, మన వైదిక సాంప్రదాయంలో ఒక్క వైదిక వృత్తిలో ఉన్నటువంటి వేద పండితులు ఒకటి కనుక వైదిక వృత్తిలో ఉన్నవాడు కుటుంబంలో ఉంటే మొత్తం ఎంటైర్ ఆ కుటుంబానికి 7 తరాలకి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి మహాపురుషుడు పుట్టాడు అని వాళ్ళందరూ సందర్శిస్తారు. ఇవాళ సగౌరవంగా మేము చెప్పింది ఏంటంటే మా అమ్మగారు అప్పచెల్లెలు 7గురిలోకి ఆఖరి పిండి గారు అనేటువంటి నేను 5వ ఆవిడ సంతానంలో పెద్ద ఆయన బతుకోడు. మళ్ళా సంక్రాంతి గారు 2 ఆయన బతుకుపురం, ఇంకా నరసింహమూర్తి గారు ఆయన ప్రస్తుతం లేదు. 3 రామనాథన్ గారిని మధ్య చాలా మంచి పొజిషన్లో రిటైర్ అయినటువంటి ఆయన కూడా మేడూరు కామయ్య గారు అని వదలాడలో మహావేద పండితుడు. ఆయన యొక్క అల్లుడైన ఆయన ఒకటి మా బంధువర్గంలో చెప్పుకోదగినటువంటి వేద పండితుడు. వైదిక వృత్తిలో నిత్యానుష్ఠం చేసిన వాళ్ళలో, దేవశాస్త్రం చేసిన వాళ్ళ మహాపురుషుడు. తర్వాత చెప్పుకోదగినటువంటి మహాపురుషుడు మా బాబాయ్ గారు. తర్వాత 5 మా అమ్మగారు, మా నాన్నగారు. ఆయన వ్యవసాయదారుడు. 6 అన్నపూర్ణ సమయాజీ గారికి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది తెలుస్తుంది. అమలాపురంలో ఉండేవారు లాయర్ కుమార్ గారు. 7 మా బాబాయ్ గారు, పిండి గారు. మా అందరిలోకి మా అదృష్టం ఏంటంటే మొత్తం బంధువర్గం అందరిలోకి వైదిక వృత్తిలో ఉండి
80 సంవత్సరాలు సహస్ర కోట చంద్రదర్శనం చేసుకున్న మహాపురుషుడు. ఆయన సేవ చేసినటువంటి వాళ్ళలాగే వాళ్ళ పిల్లలందరూ మా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ కూడా అంత వయసు రావాలి, వాళ్ళు కూడా ఇలా చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు. అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా నాకు చిన్నవాళ్ళే. మా బాబయ్య నూరు వసంతాలు చూడాలని, మా పిన్ని కూడా 100 వసంతాలు చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఫ్యామిలీ గురించి బాగా మాట్లాడారు. ఇక్కడ ఉన్న మహిళల్లో ఎవరైనా ఎవరైనా ఒక గురించి మాట్లాడుకుంటే ఆఖరి కుమార్తె వర్ధనని చెప్పండి. పర్వతి వర్ధని వాళ్ళు మాట్లాడతారేమో మగాళ్ళు. సారీ ఎవరు మాట్లాడతారు? మాట్లాడండి. మాట్లాడడానికి నాకు కొన్ని అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ఆ నుంచి ఎదురుగుండానే నేను ఉండడం జరిగింది. మీరు కావాలని కాకపోయినా మేము మామూలుగా అది ఏం చేస్తున్నారు ఒక వచ్చినప్పటికే వెళ్ళేటప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. మరి ఎప్పుడు గ్రామం నాకు కనిపించలేదు. కూడా అప్పుడే చూసుకునేవారు. జయరావుడు గారు బయట పనులు చూసుకునేవారు, దేవాలయం పనులు చూసుకునేవారు. ఆవిడ ఇంట్లో పనులన్నీ ఆవిడే చూసేవారు. పని మనుషులు కానీ అమ్ముకునేవారు కాదు. మేము చాలా అనుకునేవాళ్ళం. కూర్చోబండి, ఏం పర్లేదు. తీసుకునే అవకాశం లేదు. కానీ అంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చిన్న శబ్దం కూడా ఇంటికి కాదు ఇంట్లో. మంచినీళ్ళు అవి ఎప్పుడు కావాల్సిన మేము అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు చూపించాలంటే జాయిన్ చేశారు. మామూలు మ్యారేజ్ కూడా నోటి చాలా వేస్తాడు అమ్మా. ముందుకెళ్ళమ్మా, ఏది మర్చిపోయాను. జయంతిరామూర్తి గారి ఆఖరి అమ్మాయి. మనకి తెలియని విషయాలు కూడా. సభకి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎవరికి చెప్పాలనుకున్నా నాకేం తెలియదు. నాన్నగారి గురించి అమ్మగారి గురించి ఇలా ఉంది. చెప్పే కొద్ది ఒక పుస్తకం లాంటిదే కానీ వాళ్ళ లైఫ్ ఎండింగ్ పేపర్ ఏంటని ఉండదు. నాన్నగారితో నేను ఎక్కడే ఫంక్షన్కి వెళ్ళా, వద్దని ఒక పాట పాడమ్మా బాగుంటుంది, నువ్వు సుశీల జానకి కాకపోయినా చిన్న పాట పాడితే ఈ దేవుడు ఆనందిస్తాడు అనేవాడు. అలాంటి దేవుడు ఇలాంటి దేవుని ఇచ్చిన వీళ్ళు నాకు పూజలు కన్న తండ్రి కలిగింది. ఇలాంటి వాళ్ళ గురించి చిన్న పాట పాడి ఆ పాటనే పుష్ప పాదాల దగ్గర ఉంచాలని చిన్న పాట. తప్పులను క్షమించాలి, తప్పు లేకపోతే ఆనందించాలి. మా అన్నయ్య పాడదన్నాడు. మీరందరూ పెద్దలు, నేను అలా చేస్తానని. మీరందరూ నాకు తెలుసు. మీ అందరి దగ్గర నేను పెరిగాను, అలా చేశాను. అందుకని చిన్న పాట దయచేసి ఏమనుకోదు. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జయ
కళ్ళారా చూడవమ్మా ఇలలో వీరికి కలిగనే వేయి పున్నాల దర్శనం కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుగా కళ్ళార చూడవమ్మా లాలించే అమ్మ పాలించే నాన్న ఈ తరువాత పదులే పూజించే మీరు అభిమానించే మేము ఈ తరికి ఆత్మీయులే జరిగిందిగా ఎంతో ఘనంగా చూసేముగా ఎంతో సంతోషంగా ఇలలో మరువని వేడుకని కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుగా కళ్ళార చూడవమ్మా అల్లుళ్ళ అభిమానం కోడళ్ళ అనురాగం ఇద్దరి ఆములే అల్లుళ్ళ అభిమానం కోడళ్ళ అనురాగం ఇద్దరి సొంతములే కోడళ్ళ అభివృద్ధి కొడుకుల అభివృద్ధి కూతుళ్ళ సంతోషం ఇద్దరి సొంతం ఇద్దరి దీవెనలే ప్రతి జన్మలో ఇద్దరికి పసిబిడ్డలై పెరగాలని కోరేము ఆదేముని మేమందరం కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుగా కళ్ళార చూడవమ్మా ఇలలో వీరికి కలిగనే వేయి పున్నాల దర్శనం జరిగే వేడుగా కళ్ళార చూడవమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మన సభకి గుడ్పూడి సుబ్బారావు వచ్చారు. గుడ్పూడి సుబ్బారావు నేను ఏమని పిలవడానికి నేను పిలవలేను. ఏంటంటే వాళ్ళ నాన్నగారు సుబ్బారావు గుర్తుకొచ్చే కూడా నాన్నగారు ముందు గుర్తుకొస్తాడు, తర్వాత సుబ్బారావు గుర్తుకొస్తాడు. సుబ్బారావు కూడా స్టేజ్కి వచ్చి అది దానికి మార్చి చెప్పాను చెప్పుకోండి. సభాధ్యక్షులు నమస్కారాలు. సన్మాన గ్రహీతలు పూజ్యులు గురువులు రావుడి గారికి అమ్మ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈ అవిడి గ్రామంలో మా అన్నగారు కొడుకుడి కృష్ణమూర్తి గారు మనసులు చేస్తూ ఆయన కాలం చేశారు. కాలం చేశారు. ఆ టైంలో సుందయ్య గారి తండ్రి మా గురువు గారు రామారావు గారు కరణంగా చేస్తూ చేసేవారు. ఆ కరణంగా అనేటువంటి రామారావు మన సుందయ్య గారి తండ్రి నన్ను పిలిచి నువ్వు మనసు అని నాకు నన్ను ఆదేశించారు. అది స్ఫూర్తిగా చేసుకుని నేను అప్పటికే టెస్ట్ పాస్ అయి ఉన్నాను. నా గురువులైన రాజకీయ గురువులైనటువంటి గీతపూడి గణపతిరావు గారు ఆశీస్సులతో నాకు మోసం ఉద్యోగం వచ్చింది. రామారావు గారి దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. నాకు ఈ గ్రామానికి
గ్రామానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ గ్రామంలో ఏ పనైనా సరే వచ్చి అడగాలి, కానీ వాళ్ళకి నేను రాత్రి కూడా కృషి చేశాను. ఇంకా ఈ గ్రామంలో చాలా పనులు ఈ రైతు సంఘం అని అవి కావాలని చెప్పేసి రైతు సంఘం కూడా నేనే స్థాపించాను. కొంతమంది పెద్దల సహకారంతో పరమ సత్య గారు, ఐరెడ్డి పోలయ్య గారు, కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళి ఇలా సంఘం రైతు సంఘం పెడుతున్నాను, మీ అందరి సహకారం ఉండాలని చెప్పారు. వారందరి సహకారం సంపూర్ణంగా ఉంది. రైతు సంఘం పెట్టాం. నేను ఉద్యోగం చేసే సందర్భంగా నేను ఎన్ని చూసుకోకుండా ఈ కార్యక్రమాలన్నీ చూసుకునేవాడిని. తర్వాత నేను మా అన్నయ్య పోయిన తర్వాత నాకు ఉద్యోగం, నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ప్రథమంగా నేను రావుల గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా నాకు మనసుపద్యం వచ్చింది, నాకు ముహూర్తం పెట్టాలని నేను ఎప్పుడు అక్కడ వర్క్కి నేను వెళ్ళాలని చెప్పేసి నేను రావుల గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దాకా నేను రావుల గారు నేను చిన్నవాడిని, నేను అంటే కాలేజీలో చదువుకోవటం ఏం పట్టించుకునేవాడిని కాదు. ఎప్పుడైతే నేను ఈ ఉద్యోగానికి వచ్చానో రావుల గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో నేను చెప్తే ఆయన ముహూర్తం పెట్టించారు. ఇది 30 సంవత్సరాల క్రితం మాట. ఆయన మంచి హృదయంతో నాకు ముహూర్తం పెట్టి 30 సంవత్సరాలు ఉద్యోగానికి ఏ డోకా లేకుండా ఆయన ముహూర్త బలంతో నేను ఈనాటికి స్థితిలో ఉన్నాను. మీకు అందరికీ నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మ సత్యవతి దేవి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ రావుల గారు ఉన్నారని అడిగితే ఆ తల్లి కూడా ఎంతో ఆప్యాయతగా బాబు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు వచ్చేస్తారని చెప్పేవారు తప్ప ఏమి ఇంకా మార్మాటం ఉండే ఏమీ లేదు. అందుచేత మనకి సొందయ్య గారు, మన బాబులు, నా మిత్రుడు బాబులు అందరూ కూడా వశిష్ఠ మహర్షి గారికి మా గ్రామంలో ఆ పెద్ద ఆయనకి మేము ఆయన వశిష్ఠులుగా మాకందరికి కూడా ఆయన దేవుళ్ళు ఉన్నాయి. ఆ దేవుళ్ళే మాకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పేసి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఈ గ్రామంలో ఆయన ఉండటం వల్ల ఇప్పుడు మన టీవీ రామకృష్ణ గారు చెప్పారు, అందరి ములుగు పోయినా మనం ములుగు పోయి ఎవరైనా పెట్ట మనకు ఉంటుందని చెప్పేసి అది 100% వాస్తవం. మన గ్రామంలో ఏ రకమైనటువంటి అలజడి లేకుండా చేయాలని మహాత్ములు ఉన్నారు కాబట్టి మనకి ఇలా జరుగుతుందని చెప్పేసి నేను మరొకసారి మన పెద్దలందరికీ నేను మనం చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ఆది గురువు అయినటువంటి దుర్గా గోవింద్ గారికి నా మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మా సోదరుడు దీవనకృష్ణ గారు కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. ఐరెడ్డి పోలయ్య గారికి అందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు దేశరాముడి గారి సమానంతో పాటు వయసులో పెద్ద మనలో పరమసత్యం సత్యంగా పరమసత్యాన్ని పైకి రావాలని కోరుతున్నాను. నేను ఎప్పుడు పరమ సత్యంగా మాట్లాడిన నా చిన్నతనం గుర్తుకొస్తుంది. మా నాన్నగారితో ఉండేవాడు కూడా ఇప్పుడు ఉండి ఆయన రైట్ హ్యాండ్ కొంచెం 4 మాటలు ఇప్పుడు ఇంకా అందరూ చెప్పారు జయరామకి గురించి. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడి మన సన్మాన ప్రోగ్రామ్ వెళ్తాం. సమయాన్ని గారు ఎదురు చూస్తున్నారు కార్యక్రమం. ఆయన పాపం ఆయన ఇక్కడ 2 రోల్స్ ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకటి యాజ్ ఎ సన్ ఆఫ్ జయరామ్, రెండోది యాజ్ ఎ ఆర్గనైజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వామి గారికి గ్రామం తరఫున ఎన్నో థ్యాంక్స్ మనకి అవకాశం ఇచ్చినందుకు. పొద్దున్న నుంచి వచ్చాక 4 గంటల వరకు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తున్నారు. మనం చాలామంది కనిపిస్తారు. కానీ నేను చెప్పాను జయంతిరామూర్తి గారికి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ సరిపోతూ మా గ్రామందరూ మేమందరం ఆయన సమానం చేసి తప్ప మనకు జయంతిరామూర్తి గారి గురించి అనేక చెప్పారు.
క్రమశిక్షణ మంచి ఒక మంచినీళ్ళు కూడా కాకుండా పూజలు చేస్తూ పొద్దు నుంచి 12 గంటలు పనిచేస్తూ జీవితం గడుపుతూ వచ్చాడు. కానీ దాని వెనకాల సత్యవతి గారు ఉన్నారు. ఆవిడ సహకరించకపోతే ఏ మానవుడికైనా సరే డిసిప్లైన్ ఉండాలి, క్రమశిక్షణ ఒక పురుషురాలు ఉండాలంటే శ్రీమతి కనుక ఉండి సహకరించకపోతే చాలా కష్టం. అది ఆ రోజు ఆవిడ చేసేది. యాక్చువల్గా మేము అందరం మీకు ఎంతో కృతజ్ఞతలు ఆయన ప్రవర్తించడానికి. జయరామూర్తి గారికి మా ఫ్యామిలీకి చాలా విరామాలు. మా చిన్నప్పుడు నాకు మా నాన్నగారు రామూర్తి గారిని ఎక్కేసేవారు. 2 రోజులు 3 రోజులు కార్తీక సోమవారం ఉంటారు. మా నాన్నగారి జైల్లో ₹1 ఉండేది కాదు. జయరామూర్తి గారు నేను సోమవారం లక్షపతి పూజ చేయాలి అనేవారు. జయరామూర్తి గారు ఉన్నారు. అలాగే అమరాగా అయిపోతుందని చేశారు. లక్షపతి పూజ ఆయన నా మ్యారేజ్, మా బ్రదర్ మ్యారేజ్, మా సిస్టర్స్ అందరి మ్యారేజెస్, మా అమ్మాయి మ్యారేజ్, మా అబ్బాయి మ్యారేజ్ చేశారు. మా ఇవాళ మా సిస్టర్స్ అందరూ, మా బ్రదర్లు అందరూ కూడా అమెరికా నుంచి అనేక దేశాల నుంచి ఫోన్ తీసుకున్నారు. వాళ్ళు జయరామూర్తి గారు మనందరికీ ఆయన ఏమి నేర్పారు, ఏ పాఠం చెప్పారు అంటే భగవద్గీతలో ఓ శ్లోకం, పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడికి, పరిత్రాణాయ సాధూనా మంచి వాళ్ళని రక్షించడానికి, ఏ మంచి మానవుడు ఉన్నాడు వాడిని రక్షించడానికి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతా వాళ్ళని పనిష్ చేయాలి. కానీ పనిష్మెంట్ మాత్రం ఎప్పుడు చెప్పలేదు. ఆ వర్డ్ ఎప్పుడు చెప్పకుండా ఆయన అజాతి పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ ధర్మం ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ యుగంలో అయినా సరే నేను మనందరం ఈ శ్లోకాన్ని పరిపాలించాలి. ఈ రోజుల్లో ధర్మాన్ని చాలా మన జీవితాల్లో దాన్ని చేసి దాన్ని బాగా ఆయన జీవితంలో కాదు పుష్పం పుష్పం ఫలం కొండ గల్లాకు కొండ బాగా గుర్తిస్తున్నాడు. వాడి ముందే చాలా కోరిక మన సంఘాలు వాడు ఇదే జనవరిలో డెహ్రాడూన్లో 3 డిగ్రీస్ చలి. జయరామూర్తి గారికి చలికి తక్కువ చేస్తాం ఆయన తీసుకురాదు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి నేను మళ్ళీ నిజంగా చెప్పాలంటే నాకు ఆనంద బాష్పాలు. ఆయన మహర్షి నిజంగా ఆయన విశిస్తుంది. ఆయన పెద్ద సాటిస్ఫాక్షన్. ఈ సౌకర్యం అందరూ ఎంతో సంతోషం.
ఎక్కువ మాట్లాడినాం. ఆయన శ్రీమతికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు మళ్ళీ ఆయన 100వ సంవత్సరం బర్త్డే ఆశీర్వదించాలని బర్త్డే చేసాం. మళ్ళీ అలాగే మనందరం ఏమిటా మళ్ళీ మనకి సమావేశం అవుతాం అని ఆ భగవంతుని ఆ హక్కు ఆ కోరిక నెరవేర్చని కోరుతూ వారికి ఆయురాలు మనకి వారి పిల్లలకి వారి మనవలకి వారి నిర్మలకి అందరికీ భగవంతుడు ఆయురాలు మనకి ఆయన ఆశీస్సులు ఎప్పుడు లభించాలని కోరుతూ ఈ సభ స్వామి గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభ అనుభవంతో మన సభాధ్యక్షుడు పిఎస్ఆర్ ప్రసాదరావు గారి గురించి ఒకే ఒక మాట చెప్తాను. హీస్ ది ప్రైడ్ ఆఫ్ అవర్ విలేజ్. మన గ్రామానికి గర్వకారణం. అంతకన్నా నేను ఎక్కువ ఆయన చాలా నాకు ఆత్మీయులు. అంతకన్నా ఎక్కువ చెప్తే నన్ను నేను కోరుకున్నట్టే ఉంటుంది. అయిచాక our village was a lot to him. ఈ మాట చోట ఈనాడు ఈ సన్మాన కార్యక్రమానికి ఇంత చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చినటువంటి గ్రామ ప్రజలు మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఇప్పుడు చాలా మందికి తెలుసో తెలియదు కానీ జయంతి శ్రీరామమూర్తి సత్యవతి దంపతుల గారి సహస్రచంద్ర దర్శన శాంతి మహోత్సవ సందర్భంలో ఆయన్ని గ్రామ ప్రజల తరఫున వారి కుటుంబ సభ్యులందరూ కలిసి సువర్ణ సింహదళాటాలు చేయించారు. అది సన్మానం చేయించాలనేటువంటి కోరికతోటి ఆయన ముందుకొచ్చి ఈ విషయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాకు తెలియపోయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు చేసినట్టుగా తెలిసింది. వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన కోరుతున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః
విశేషమైనటువంటి సువర్ణ తలాటంతో ఆయన్ని అపర వశిష్ఠులుగా గుర్తిస్తూ ఆ వశిష్ఠుల వారికి చంద్రునికి నూనె పోగులా శ్రీరామచంద్రునికి సువర్ణ తలాటంగా అందిస్తూ ఈనాడు దుర్గా కుటుంబ సభ్యులు వారికి చేస్తున్నటువంటి ఈ సత్కారాన్ని మనపూర్వకంగా స్వీకరించవలసిందిగా గౌరవనీయులు బ్రహ్మశ్రీ జయ శ్రీరామూర్తి సత్యవతి దంపతుల్ని టిఎస్ఆర్ ప్రసాద్ తరఫున మనపూర్వకంగా కోరుకుంటున్నాం. స్పాన్సర్ మా కుర్రా ఫ్యామిలీ చేశారు, కానీ ఇది గ్రామం యొక్క కృతజ్ఞత. ध्रुवं तेरा रावणो ध्रुवं देवो हस्ते
వశిష్ఠ మహర్షి వారికి సుందరరావు గారి ద్వారా ఒకసారి పట్టుకోదా విశేష కళాఖండాన్ని సమర్పించుకున్నారు. ఈ సన్మానానికి ప్రధాన సూత్రధారైనటువంటి సుందరరావు ప్రసాద్ రావు గారిని అరవై గ్రామ పురోహితులు చిన్న సాల్వా కప్పి సన్మానిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. గ్రామం పట్ల మీకున్న అభిమానానికి వశిష్ఠ వారి యొక్క అభిమానాన్ని అందరూ చూడాలని, వారి యొక్క ఆశీర్వాదం మీరందరూ పొందాలని, సర్వే జన సుఖినో భవంతు. సత్యవతి దంపతులు తమ కుటుంబీకులకు, గ్రామస్తులకు, పెద్దలకు తమ విశేషమైన ఈ సభ పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, పెద్ద విద్యార్థులు ఉండొచ్చు, పెద్ద ఉద్యోగస్తులు ఉండొచ్చు. అయితే అందరికన్నా నేను పెద్దవాడిని కనుక మా దంపతులు ఆశీస్సుతో మన అందరినీ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. మా కుటుంబం గురించి చెప్తాను. 1900 నాన్నగారికి రెండో వివాహం ధర్మకాలకి సంతానం లేదు. రెండో రత్నానికి సంతానం లేకపోతే ధర్మకర్తలకి మళ్ళీ వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది. అది వివాహం చేసుకోవాలని దాన్ని కోరిలేదు. మళ్ళీ వివాహం చేసుకున్నారు. మేము బయలుదేరాం. అందరూ కూడా నాకు 35 మా తండ్రి గారు పోయారు. 35 మా తండ్రి గారు పోయేటప్పటికి నాకు 5 సంవత్సరాల వయసు. అయితే అప్పటికి పురోహితుడి వాళ్ళు చాలా మంది దత్తుగా ఉన్నారు ఇక్కడ గ్రామంలో. అందరూ ధర్మం వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఉత్తరానికి బాధుడయ్య గారు ఆయనకి 5 కుమార్తెలు. ఆయన సుబ్రహ్మ గారు నాయన ఆయన బాధుడయ్య గారు వారు దేవాలయం నుంచి ఇక్కడ గ్రామంలో 5 రెండునే 5 కుమార్తెల్ని ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా పేరు ఎవరిని ఊరికి విద్యోగాలు చెప్పేసి ఆయన